ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, మన నeighboring స్టేట్ ఆంధ్రప్రదేశ్, హౌ డూ యూ సీ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓవర్ ద ఫ్యూ ఇయర్స్? ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు బాగా మనకు వినపడతా ఉంది. వైజాగ్ ఒకటి బాగా ఫోకస్ చేసి గవర్నమెంట్ వైజాగ్ని కూడా బాగా ఎలివేట్ చేస్తున్నారు. చాలా ప్రాజెక్టులు మనం ఈ మధ్యన చూసాము. ఆ బిజినెస్ సమ్మిట్ కూడా జరిగింది. అలాగే అమరావతి కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ బాగా ఇస్తాం, మనం గమనిస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది. సో అలాగే తెలంగాణ ఎప్పుడు కూడా మనకి ఇది సెల్ఫ్ సస్టైన్ మోడ్కి వచ్చేసింది. తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి డోకా ఉండదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే మన నైబరింగ్ స్టేట్ కాబట్టి తెలుగు స్టేట్స్ రెండూ బాగుండాలని, బాగా అభివృద్ధి చెందాలని, అన్ని చోట్ల ఇన్వెస్టర్లు లాభాలు పొందాలని మాత్రమే మనం ఆశించగలం. వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ తలరాతను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని బట్టి దే మే గెట్ ప్రాఫిట్స్. బట్ హైదరాబాద్ ఈజ్ ఎ ప్రూవెన్ సిటీ. మనం ఇది 400 సంవత్సరాల చరిత్ర గల సిటీ కాబట్టి దీంట్లో ఎలాంటి డోకా లేదు. ఏదైనా ఒక 1 month 2 months 2 months 3 months అలా ఆగినా బట్ లిక్విడిటీకి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. ఎవరు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని అవ్వచ్చు, ఎంట్రీ అవ్వాలని అవ్వచ్చు. ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ సిటీ. సో ఓవరాల్గా మనం చెప్పాలంటే బట్ బోత్ స్టేట్స్ ఆర్ ఫ్లరిషింగ్. గుడ్. సో ఇప్పుడు మీరు ఎంట్రీ అన్నారు కదా, యాజ్ అ జీరో నాలెడ్జ్ పర్సన్, నేను ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్ రియలీ కీన్ ఆన్ గెటింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, మీరు అన్నట్టు ఎవరైనా ఎప్పుడైనా సరే ఎంట్రీ అవ్వచ్చు బికాస్ దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ గెటింగ్ ఇన్ టు ద ఫీల్డ్. నేను ఇప్పుడు బేసిక్ ఎంత పెట్టుకుని నేను ఒక ఇన్వెస్ట్మెంట్ దీనిలాగా నేను స్టార్ట్ చేయగలుగుతాను, లేకపోతే అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా ఏమైనా స్కోప్ ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు కొనలేరు. ఎలా కొనగలుగుతాం? ఎంతో కొంత మీ పోర్షన్ ఉండాలి. ప్లాట్ అయితే లోన్స్ తక్కువ వస్తాయి బ్యాంక్స్ నుంచి, ప్లాట్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ప్లాట్కి లోన్స్ తక్కువ వస్తే మీ ఓన్ అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. వేరే ఫ్లాట్ అండ్ విల్లా అయితే మీకు 90 నుంచి 95% కూడా లోన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఓన్లీ 5% మాత్రం మీరు ఓన్ కాంట్రిబ్యూషన్ చేస్తే 90% 95% బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. దాన్ని మనం చక్క పీరియాడికల్గా జాగ్రత్తగా కట్టుకుంటే మనం ఒక మంచి ప్రాపర్టీని సొంతం చేసుకుని బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. సో ఒక రియల్ ఎస్టేట్ వెంచరిస్ట్గా మీరు ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా ఈ జనరేషన్ వాళ్ళు వితౌట్ ఎనీ బ్యాక్ సపోర్ట్ రియల్ ఎస్టేట్లోకి దిగాలనుకుంటుంటే మీరు ఇచ్చే క్విక్ అండ్ ఈజీగా వాళ్ళకి నోటెడ్ డౌన్ అవ్వడానికి వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ గివ్? ఫెయిల్యూర్ లేకుండా బిజినెస్ ఒక దీనిలోకి వెళ్ళగలగాలి అంటే అమ్మ, మనం చిన్నపిల్లలప్పుడు కింద పడకుండా నడవగలమా? లేదు. ఫెయిల్యూర్ లేకుండా బిజినెస్ చేయాలి అనుకుంటే ఫెయిల్యూర్స్ ఎప్పుడు కూడా చెప్పిరావు. యాక్సిడెంట్ అనేది చెప్పేది యాక్సిడెంట్ కాదు, సడన్ ఇట్ హ్యాపెన్స్. సో ప్రతి వ్యాపారంలో ప్రతి ట్రాన్సాక్షన్లో రిస్క్స్ ఉంటాయి. వాటిని అధిగమించే శక్తి, దమ్ము, ధైర్యం, అన్ని తెలివితేటలు కూడా సమయస్ఫూర్తి ఉండాలి మనిషికి. అందరూ వ్యాపారం చేయగలరంటే అందరూ చేయలేరు. సో కింద పడినా లేచి నిలబడి తట్టుకుని పరిగెత్తగలగటమే ధైర్యం. అది ఉన్నప్పుడే వ్యాపారంలోకి అడుగు పెట్టాలా. సో ఎవరి సపోర్ట్ అంటే అందరికీ సపోర్ట్ అనేది ఉండదు. సో మెల్లిగా మన స్థాయికి తగ్గట్టు స్టార్ట్ చేసి ప్రాపర్ ప్లానింగ్ తోటి మనం షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్లకుండా గవర్నమెంట్ నామ్స్ ఫాలో అవుతూ లీగల్గా ఫిట్మెంట్ ఉండేటప్పుడు చట్టబద్ధమైన వ్యాపారం చేస్తే కొంచెం టైం పట్టొచ్చు కానీ సక్సెస్కి. బట్ డెఫినెట్గా నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తే కొంత టైం తీసుకున్నప్పుడు కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారని చెప్పగలం. షార్ట్ కట్ మెథడ్స్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరియో పెట్టించి ఎవరినో మోసం చేసి వెళ్దామంటే కటకటాలు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది చూసాం కూడా మనం. సో అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ మనం సజెస్ట్ చేయొద్దు యూత్కి. చక్కగా మీకు మినిమం క్యాపిటల్ కావాలి, అనుభవం కావాలి. అనుభవం లేకపోతే అనుభవం గల పార్ట్నర్ని పెట్టుకోవాలి. సో ఏదైనా ఒక స్టేజ్కి రావాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు మేము ఈ స్టేజ్కి వచ్చామంటే 21 years పట్టింది మాకు. సో షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళొద్దు దయచేసి. సో బట్ ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, నీతిగా, నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యాపారం చేయండి. కొన్ని సంవత్సరాలు పట్టినప్పటికి కూడా సక్సెస్ గ్యారంటీగా వచ్చి తీరుతుంది. సో సార్, మీరు ఇప్పుడు చెప్పినట్టు హైదరాబాద్లో కానీ అటు ఓవరాల్ తెలంగాణలో అండ్ ఏపీలో ఇఫ్ ఐ హ్యావ్ సమ్ సెట్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇట్, మీరు ఏ ప్లేసెస్ సజెస్ట్ చేస్తారు ఇన్ తెలంగాణ అండ్ ఇన్ ఏపీ? అలా చెప్పడం కష్టమవుతుందమ్మా. ఎందువల్లంటే ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ అవర్ నీడ్స్. ఓకే. అక్కడ మనం ఎక్కడ ఉంటున్నాము, మన ఫ్యూచర్ ఏంటి, దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, మనం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెట్టామనుకో,
నువ్వు వెళ్ళి చూసుకోవాలి, మానిటరింగ్ చేసుకోవాలి. నీ అవసరం అక్కడ రేపు పొద్దున ఎప్పుడైనా ఇల్లు కట్టవా? ఇల్లు కట్టినప్పుడు అక్కడికి వెళ్ళి పెట్టి అవసరం ఏంటి? లేదా ఇల్లు కొన్నారు, అక్కడ ఉండనప్పుడు ఓన్లీ రెంట్కి ఇవ్వటాకైతే అక్కడే ఎందుకు కొనాలి? సో ఆ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. విసినిటీ మన పరిధిలో కూడా ఉండటం చాలా ఇంపార్టెంట్. మన కంట్రోల్ లేని వెళ్ళాలనో లేకపోతే మళ్ళీ మనం వెళ్ళి ఇంకో చాటుకు వెళ్ళి రావాలి. చూసి రావాలంటే నువ్వు ఫ్లైటో కారో వేసుకుని వెళ్తే మళ్ళీ 20,000 ఖర్చు అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ తీసుకోవాలి? మన పరిసరాల్లో మనం నివసించే సిటీలో, టౌన్లో దగ్గరగా కానీ ఆ సిటీలో కానీ తీసుకుంటే ఎప్పుడు కూడా ఉత్తమం. శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న జెన్జీ అండ్ ఈ నవతరం వాళ్ళు, యువతరం వాళ్ళు ఒక ఇన్వెస్టర్స్ ఆర్ ఎల్స్ ప్లాట్ బయర్స్ లాగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి డెవలపర్స్ని, బిల్డర్స్ని చూస్ చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మ్యాటర్ ఆల్సో. సో ఎప్పుడు కూడా మనము షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళకుండా మనం కష్టపడి సంపాదించిన డబ్బుని సరైన రీతిలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చట్టబద్ధమైనటువంటి ప్రాజెక్టులోనే పెట్టాలి. రెరా అప్రూవల్ ఉందా లేదా? రెరా అప్రూవల్ ఉంటే అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నట్టు లెక్క. రెరా అప్రూవల్ వచ్చిన ప్రాజెక్టులోనే ఇన్వెస్ట్ చేయాలి. దీనికి చిన్న విషయం చెప్తాను నేను. అంటే మన బాధ్యత కూడా కొంత ఉంటుంది కొనుక్కునేటప్పుడు, షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళకుండా. చిన్న హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం అందరం కూడా శ్రీరాముడిని పూజిస్తాం. రాములు వారు మంచి డెసిషన్స్, ప్రాసెస్ కూడా కరెక్ట్గా ప్రాసెస్ ఉంటుంది సో అందువల్ల ఆయన చరిత్రలో నిలిచిపోయి ఒక మంచి శ్రీరామచంద్రుడు మనకు అందరికీ హీరోలాగా మనం పూజిస్తూ ఉంటాం. రెండోది కృష్ణుడు తీసుకుందాం. కృష్ణుడు వచ్చేపాటికి ఆయన స్ట్రాటజీలు చాలా బిగ్ స్ట్రాటజీస్ ఉంటాయి పెద్ద పెద్ద పనులు చేయడానికి. కానీ చిన్న చిన్న షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఆయన అనుసరించిన విధానం మనం చూసాం హిస్టరీలో. ఎందుకని? ఒక మంచి కాజ్ కోసం. ఎప్పుడు కూడా మీరు తీసుకునే కాజ్ మంచిగా ఉండాలి, రైట్ఫుల్ కాజ్ అయి ఉండాలి, అది రైట్ డెసిషన్ అయి ఉండాలి. సో కాజ్ మంచిదే ఉండాలి షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళినప్పుడు కూడా. అది మూడోది, మనం కనుక చూస్తే వీళ్ళిద్దరిని హీరోల కిందనే మనం చూస్తూ ఉంటాం చరిత్రలో. బట్ దుర్యోధన ఉన్నారు మనకి. దుర్యోధన ఆయన ప్రాసెస్ చాలా మంచిది, చాలా ఇంటెలిజెంట్, సిస్టమేటిక్, అంతా దాని స్ట్రాటజీ అంతా బాగా చేస్తారు. కానీ రాంగ్ థింగ్స్ కోసం చేశారు. రాంగ్ థింగ్స్ కోసం చేయడం వల్ల అతను రాంగ్గా ప్రొజెక్ట్ చేయబడి చరిత్రలో విలన్గా మిగిలిపోయాడు, చెడ్డవాడిగా మిగిలిపోయాడు. అలాగే రావణాసురుడు, ఆయన కాజు మంచిది కాదు, ప్రాసెస్ మంచిది కాదు. సో ఎత్తుకెళ్ళిపోవటం లేకపోతే గుంజుకోవటం, అందువల్ల ఆయన టోటల్ నెగిటివ్గా మిగిలాడు. సో వీళ్ళిద్దరిని మనం కట్ చేస్తే శ్రీరామచంద్రుడిని, శ్రీకృష్ణుని కనుక ఆదర్శంగా తీసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లీగల్గా ఉన్న ప్రాజెక్టుల్లో, చట్టబద్ధమైన ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయాలి, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అప్పుడు మనకి మంచిది. అంటే మన డెసిషన్ మంచిది. అప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది, మనం ఇన్వెస్ట్ చేసే విధానం కూడా మంచిది. చట్టబద్ధమైన ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం కష్టపడి సంపాదించిన సొమ్ము పోయే అవకాశం ఉండదు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన ఆస్తి మనం పొందే అవకాశం ఉంటుంది. సో పురాణాలని మోడర్న్ దీనికి రిలేట్ చేసి మీరు చెప్పిన పద్ధతి కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు ఎలా చూస్ చేసుకోవాలో చెప్పారు కదా. సో దిస్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అసలు ఈ హౌస్ ఓనర్స్ అసోసియేషన్, HOAs, అండ్ ఈ మెయింటెనెన్స్ ఫీజెస్ ఏంటి అసలు ఇవి, అండ్ ఎలా, ఆన్ వాట్ బేసిస్ డూ దే చార్జ్? ఇది మనం ప్రాజెక్టు కంప్లీట్ చేసి బిల్డరు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలి. అందరూ తప్పనిసరిగా అందరు ఫ్లాట్ ఓనర్స్ కూడా దాంట్లో మెంబర్ అయి ఉండాలి. సో వాళ్ళందరూ కూడా ఓటింగ్ రైట్ వస్తుంది. వాళ్ళందరూ కూడా అసోసియేషన్ కింద ఫామ్ అవుతారు. ఫామ్ అయ్యి ఆ యొక్క కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు తీసుకుని కొందరు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ మెంబర్స్ అసోసియేషన్ నిర్వహిస్తూ ఉంటారు. సో దాంట్లో అన్ని రకాల షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. సో పీరియాడికల్గా ఎలక్షన్స్ జరుగుతాయి. మన కోఆపరేటివ్ రిజిస్ట్రార్ వచ్చి మొత్తం వెరిఫై చేసి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. అవన్నీ కూడా చట్టబద్ధంగా కోఆపరేటివ్ సొసైటీ, మన కోఆపరేటివ్ బ్యాంక్ ఎలా రిజిస్ట్రేషన్ అవుద్దో అలా ఉంటుంది. సో అయిన తర్వాత వాళ్ళు ఆ యొక్క కమ్యూనిటీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ అంతా, సెక్యూరిటీ పెడతాం, వాటర్ మెయింటెనెన్స్, కామన్ ఏరియాస్ అనేది చూసుకోవటం, ఎలక్ట్రిఫికేషన్, ఏమైనా రిపేర్స్ వస్తే బాగు చేయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ మన అందరూ ఫ్లాట్ ఓనర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. స్క్వేర్ ఫీట్కి 3 రూపీస్ అని, 4 రూపీస్ అని, ఆ యొక్క కమ్యూనిటీ స్టైల్ని బట్టి, దాని అక్కడ అవసరాలను బట్టి, ఆడ ఉన్న ఎమ్యూనిటీస్ని బట్టి అది పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు. అలాగే దాంతోపాటు కార్పస్ ఫండ్ అని కూడా ఒకటి కలెక్ట్ చేస్తారు, పర్ స్క్వేర్ ఫీట్ ఇంతని చేసి
ఆ అసోసియేషన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది కార్పస్ ఫండ్ కూడా దాంట్లో వేసి డిపాజిట్ చేస్తారు. ఈ మెయింటెనెన్స్ కూడా అసోసియేషన్లో అకౌంట్లో వేస్తారు. ఎక్కువ అమౌంట్ నుండి డిపాజిట్ చేసుకుంటారు, దానికి కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో అది అన్నీ కూడా చట్టబద్ధంగా ఖర్చు పెట్టి ఆ రిసీట్లు పెట్టి ఆ సొసైటీ అకౌంట్స్ అన్ని సొసైటీ వారికి చూపించాలి. అది మీరు అడిగినట్టు హౌస్ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించి. ఇవి కాకుండా మీకు అప్పుడప్పుడు కొన్ని మోటార్లు కాలిపోవటము లేదా లిఫ్ట్లు పోవటము ఇట్లా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎక్స్పెండిచర్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే కార్పస్ ఫండ్లో నుంచి తీసి దానికి వాడతారు కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ వారంటీ గ్యారంటీ అన్నీ అయిపోయిన తర్వాత. నేను ఇప్పుడు అదే అందువల్ల ఫండ్ అసలు ఎలా ఆ కార్పస్ ఫండ్ అలా వాడతారు. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత కలర్ పాడైపోద్ది. సో అప్పుడు కలరు వేయటం కోసం మొత్తం బిల్డింగ్ కలర్ వేయించాలి, ఆ కలర్ కోసం వాడతారు. అట్లా కామన్గా చేయాల్సిన పనులన్నిటికీ కూడా ఈ కార్పస్ ఫండ్ నుంచి తీస్తారు. మెయింటెనెన్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కావాల్సిన మెయింటెనెన్స్ నుంచి తీసుకుని ఖర్చు పెడతారు దాన్ని.